jungle. చాలా మంది ఈ పోస్ట్ ఆఫీస్ రిజల్ట్స్ వచ్చాయా రాలేదా అని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. కానీ చాలా మంది ఇదివరకే రిజల్ట్స్ వచ్చాయి అని అనుకుంటున్నారు. కానీ రిజల్ట్స్ మాత్రం ఇప్పుడే వచ్చాయి. అయితే 28,740 పోస్టుల ఫలితాలు అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్లో 28,740 పోస్టులలో బీపీఎం పోస్టులు, అదేవిధంగా జీడీఎస్ పోస్టులు, ఏబీపీఎం పోస్టుల ఫలితాలైతే విడుదల కావడం అయితే జరిగింది. షార్ట్ లిస్టును కూడా తపాలా శాఖ వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచింది. అయితే ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి మాత్రమే నేను ఈ లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే రాత పరీక్ష లేకుండా 10వ తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరిగింది. ఈ ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23 లోపు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించడం అయితే జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులు, తెలంగాణలో 608 పోస్టులు అయితే ఈ ఖాళీగా అయితే ఉండే వాటికి అప్లికేషన్ అయితే చేసుకున్నారు. అయితే శాలరీ వచ్చేసి 10,000 నుంచి 30,000 వరకు అయితే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ వాట్సాప్లో జాయిన్ అయిన వాళ్ళకి లింక్ ఇస్తాను. అక్కడ నుంచి లింక్ ఓపెన్ చేయండి. మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు 31st నుంచి ఇది 14 ఫిబ్రవరి వరకు టైం అయితే ఉండే చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 19/2/2026న ఇది ఎడిట్ ఆప్షన్ కూడా ఉండే. మీరు అప్లికేషన్ అయితే చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్డ్ 1 జనవరి 2026 లీస్ట్ షార్టెడ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు కదా. అంటే ఈ లిస్ట్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి షార్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని. దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ స్టేట్ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ మీద సెలెక్ట్ అయితే చేయండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ మీద సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి తెలంగాణ మీద సెలెక్ట్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ షార్టెడ్ క్యాండిడేట్స్ అని వస్తుంది కదా, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూడండి 25 పేజెస్ అయితే ఉన్నాయి. తెలంగాణలో ఎవరెవరికి పోస్ట్ వచ్చింది ప్రతి ఒక్కరిది కూడా మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మీ డిస్టిక్ నేమ్ చూపిస్తుంది కదా. ఇక్కడ మీ కామారెడ్డి అయితే కామారెడ్డి, నిజామాబాద్ అయితే నిజామాబాద్, మెదక్ అయితే మెదక్. మీ ఏ డిస్టికో ఆ డిస్టిక్ పేజీ స్క్రోల్ చేసి అయితే చూసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసినప్పుడు మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ కావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్తోనైతే మీరైతే సెర్చ్ చేసుకోండి. మీరు ఎవరైనా సరే మీకు సెర్చ్ చేయడం రాకుంటే మీరు కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇవి 25 పేజెస్ అయితే ఉన్నాయి. మీరు నిదానంగా పైకి అయితే స్క్రోల్ చేయండి. మీరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్తోనైతే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.